అంటే మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని కష్టం పడి తర్వాత సుఖానికి అనేది తెలుస్తూ ఉంటుంది. విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా విశాఖ నగరవాసులను ఆకట్టుకునే విధంగా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు రాజారెడ్డి. ఏడాదికి ఒక వినూత్న ఆలోచనతో విశాఖ ప్రజలను చిన్నారులను అలరిస్తారు. ఈ ఏడాది సరికొత్త సందేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సుందర సాగర్ తీరంలో వైజాగ్ ఎక్స్పో 2026 ఎగ్జిబిషన్ చూస్తే భూలోకంలో ఎవరు కూడా తప్పులు చేయరు. భూలోకంలో తప్పులు చేస్తే యమలోకంలో ఎటువంటి శిక్షలు ఉంటాయో గరుడ పురాణం సందేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు పెద్దవారికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఈ ఏడాది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు రాజారెడ్డి అంటున్నారు. వైజాగ్ ఎక్స్పోలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఏయూ గ్రౌండ్స్ బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఈ ఏయూ గ్రౌండ్స్లో ఇంకా కొన్ని రోజులు ఉండబోతుంది. ఎందుకంటే ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా మనం ఒక విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఒక కళాత్మకమైనటువంటి దీన్ని చిన్నారి పిల్లలకు మరియు పెద్దలకు మోటివేట్ చేసే విధంగా ఈ షో ఉండబోతుంది. ఈ ప్రాంగణంలో ప్రజెంట్ డైనో పార్కు, అదేవిధంగా యమలోకాన్ని ప్రప్రథమంగా మనం చూపిస్తూ ఉన్నాము. దీంట్లో ఏ అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో గరుడ పురాణం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని దీన్ని ఒక పిల్లలకి విజ్ఞానాన్ని, వినోదాన్ని, అందుట్లో ఒక సత్ప్రవర్తన కలిగే విధంగా చిన్నారి పిల్లల్ని మనం ఏ రోజైతే మన పేరెంట్స్ కానివ్వండి, మన స్కూల్లో టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సత్ప్రవర్తన అనేది బోధిస్తూ ఉంటారు. అది బోధించడమే కాదు, ఈ విధమైన శిక్షలు పడతాయి, మీకు తప్పు చేయకూడదు, బాగా చదువుకోవాలి, దాని పేరెంట్స్ మాట వినాలి, పెద్దలకి గౌరవం ఇవ్వాలా, ముసలివారిని బాగా చూసుకోవాలా, లేకపోతే ఏ శిక్షలు పడతాయి అనే విధంగా మనం దీన్ని పెట్టడం జరిగింది. అంటే దీని ఒక అవేర్నెస్, చిన్నారి పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ఈ థీమ్ ఉండబోతుంది. దీనికి ఎటువంటి టికెట్ ఉండదు. ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి మనం ఉచితంగానే ఈ యమలోకం అనే కాన్సెప్ట్ని ఫ్రీగానే చూపిస్తూ ఉన్నాము. ఇది ఎంతోమందిని ఒక అంటే నిజంగా చెప్పాలంటే చాలామంది ఇన్స్పిరేషన్ అవుతూ ఉన్నారు. నేను చూపిస్తుంది ఏంటంటే తప్పు చేస్తే ఈరోజు ఎవరినైనా మనం చేయాలంటే ఒక ఏగన్ చంపినా ఈ శిక్ష పడుద్ది, దోమను చంపినా ఈ శిక్ష పడుద్ది తెలియదు వాళ్ళకి. ఈ విధంగా చేస్తే ఏమైందంటే వాళ్ళకి సత్ప్రవర్తన అనేది ఈ చిన్న వయసు నుంచి అలవర్చుకుంటే రేపు పొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత దేశానికి మంచి పౌరులు అవుతారు. మంచి ఒక సంస్కృతిని వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. ఈ ఏడాది వైజాగ్ ఎక్స్పో 2026 ఎంతో అద్భుతంగా ఉందని పర్యాటకులు అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొత్త ఆలోచనతో తీసుకొచ్చారని అంటున్నారు. నరకం అంటే అలా ఉంటది, అంటే తప్పులు చేయకూడదు. పిల్లలకైతే కొంచెం అంటే ఇలా చేస్తే అబద్ధాలు ఆడితే ఇలాగ వెళ్తారు, ఇలా చేస్తే అలా ఉంటది. అంటే మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని కష్టం పడి తర్వాత సుఖానికి అనేది తెలుస్తూ ఉంటది అన్నమాట. అంటే కిందన మనం అన్ని కరెక్టే చేస్తున్నాము అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని ఇబ్బందులు పడుతూ మనం ఆ దేవుడి దగ్గరికి చేరాలి అనే ఒక ఇది అని మెసేజ్ అనేది ఉన్నది అందులో చూడడానికి. అంటే బాగా ఉంది. కొంచెం ఇంకా అంటే ఎవరైనా చూసా అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇన్ని ఇబ్బందులు పడాలి, కంపల్సరీ ఇన్ని కష్టాలు పడాలి అని అది తెలుస్తుంది.